చాలా ముఖ్యమైన సమాచారము, దయచేసి కాస్త జాగ్రత్తగా వినండి. చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఒక మిత్రుడు ఒక మెసేజ్ పెట్టాడు. సోదరా, రిజర్వేషన్ అనేది కులానికా మతానికా అనేది భారత రాజ్యాంగము స్పష్టంగా చెబుతుంది. 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు ఆర్టికల్ 341 ఏం చెప్తుందంటే రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా కులానికి. ఎందుకంటే ఈ దేశంలో వివక్ష అనేది కులం ఆధారంగా జరిగింది, మతం ఆధారంగా జరగలేదు. మతం ఆధారంగా బ్రిటిషర్లు రిజర్వేషన్లు ఇస్తే ఏకంగా దేశమే విడిపోయింది. కాబట్టి ఖచ్చితంగా మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వద్దు అనేది స్పష్టంగా భారత రాజ్యాంగం చెప్తుంది. అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు కూడా చెప్పింది. కాబట్టి సోదరులారా, దయచేసి మళ్ళొకసారి ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాను. రిజర్వేషన్ అనేది కేవలం కులానికి మాత్రమే, మతానికి సంబంధించింది కాదు. దయచేసి భారత రాజ్యాంగం మీద అవగాహన పెంచుకొని ఇట్లాంటి విషయాలు తెలుసుకుంటే చాలా మంచిది. లేకపోతే కన్ఫ్యూజన్లోకి నెట్టుబడి మనం కన్ఫ్యూజన్ అవుతూ ఇతరులను కూడా కన్ఫ్యూజన్లోకి నెట్టుబెట్టే ప్రమాదం ఉంది. కాబట్టి భారత రాజ్యాంగాన్ని స్పష్టంగా చదివి అర్థం చేసుకునే అవకాశం ఉంటే దయచేసి చదివి ఇటువంటి చట్టాల మీద అవగాహన చేసుకుని ప్రజలు కూడా చైతన్యం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. జై భీమ్, భారత్ మాతాకి జై.